వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. మనం ఇంతకుముందు చూసాం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత కలకలం రేపిందో మనకు తెలిసిన విషయం. అంటే ప్రణీత్ రావుని అరెస్ట్ చేయడం, విచారణ చేయడం ఇదంతా చాలా వ్యవహారం అయితే జరిగింది. మరి ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని అయితే సమాచారం ఉంది. అది ఎంతవరకు నిజమంటారు? ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్లు అవుతున్నాయని మీ ఉద్దేశం? ఖచ్చితంగా ఆంధ్రాలో కూడా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అనేది అయితే అందరికీ ఉన్న డౌటే కాదు, ఆ డౌట్గా ఉన్నది ఇప్పుడైతే క్లియర్ కూడా అయిపోయింది. ఎందుకంటే పక్కన తెలంగాణ స్టేట్లో కేసీఆర్ అయితే ఏదైతే చేస్తున్నాడో అది మా తూచా తప్పకుండా పాటిస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన శిష్యుడు కాబట్టి, కేసీఆర్ గారి శిష్యుడు కాబట్టి, అందుకని ఆయన తప్పకుండా అది పాటిస్తాడు. ప్రణీత్ రావు గారిని అరెస్ట్ చేయటమే కానీ దాని తర్వాత వరుస పెట్టుకొని అందరూ అరెస్ట్ రావటం, వాళ్ళు అప్రూవల్గా మారుతూ చెప్తుండటమే కానివ్వండి, గతంలో ఎవరెవరు నాయకులు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయటం తెలంగాణలో ఇవన్నీ జరిగాయి కదా. అంటే తెలంగాణలో అప్పుడు కూడా ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి ఫోన్ ట్యాపింగ్ కూడా చేయటం జరిగింది. అంటే ఇక్కడ తెలంగాణలో ఉంటే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్, ఆంధ్రాలో ఉంటే ఆంధ్రాలో ఫోన్ ట్యాపింగ్, ఇలా 2 రాష్ట్రాల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ చేయటం జరిగింది. సో అంటే ఏంటంటే ఎక్కడ కూడా అంటే ఆంధ్ర నుంచి ఇక్కడ కొంతమంది నాయకులకి ఆల్రెడీ తెలుగుదేశం నాయకులకి ఇక్కడ హౌజెస్ ఉన్నాయి, వాళ్ళు ఇక్కడికి వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయటం జరిగింది. అంటే వాళ్ళు మినిస్టర్లుగా ఉన్నప్పుడు వస్తూ పోతూ ఉన్నా కానివ్వండి, వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేయటమే కానివ్వండి, ఆల్రెడీ అక్కడ తర్వాత అపోజిషన్కి వచ్చినప్పుడైనా కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్తున్నా కానీ ట్యాపింగ్ చేయటమే కానివ్వండి, ఇలా గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ అయితే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ చేస్తూనే వచ్చాడు. సో అదే ఇది ఫాలో అవటం జగన్మోహన్ రెడ్డి చేయటమే కానివ్వండి. మొన్న ప్రముఖ ఛానల్లో కూడా మనం చూసాం. సో ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడటమే కానీ పత్రికల్లో రావటమే కానివ్వండి చూసాం. అంటే ఆంధ్రాలో కూడా జరిగింది, ఆంధ్రాలో కూడా జరిగింది అని చెప్పటానికి ఇక్కడ అరెస్ట్ అయిన ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళే బయట పెట్టడం కూడా జరిగింది. ఓకే. సో ఆంధ్రాలో కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి అనేది. సో అది కూడా కాకుండా మనం ఇప్పుడు చూస్తే కొంతమంది జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే పెట్టుకున్నాడో అంటే సిఎస్ దగ్గర నుంచి అందరూ ఇప్పటికైనా కూడా సిఎస్ను మార్చలేకపోతున్నారు. అంటే కారణం ఏంటి? వాళ్ళకి అందరివి రికార్డ్స్ వాళ్ళ చేతులు ఉన్నాయి. అవును. ఫోన్ ట్యాపింగ్ అంటే ఎవరిని ఎక్కడ బ్లాక్మెయిల్ చేయాలి, ఏం చేయాలి అంటే వాళ్ళు అనుకుంటా వాళ్ళ పార్టీ వ్యక్తులవైనా సరే కానివ్వండి, వాళ్ళ అపోజిషన్ పార్టీ వాళ్ళవైనా సరే వాళ్ళకి ఎవరి మీద అనుమానం ఉంటే అందరి ఫోన్లు ట్యాపింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ లెక్కన తీసుకుంటే జగన్ ఇక్కడ కేసీఆర్ కూడా అదే కదా చేశాడు. సో వాళ్ళ నాయకుల మీద కూడా ఫోన్ ట్యాపింగ్, ఈటల గారు లాంటి వాళ్ళు ఇలా అందరి మీద కూడా అంటే రేవంత్ రెడ్డి గారు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఈయన చేశాడు. ఇక్కడ సొంత వ్యక్తుల మీద కూడా చేశాడు. ఈటల గారు అప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నాడు, అలాంటప్పుడు ఆయన మీద కూడా జరిగింది. అదేలాగా ఇప్పుడు ఇక్కడ సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా నారా చంద్రబాబు నాయుడే కానివ్వండి, లోకేష్ గారే కానివ్వండి, వీళ్ళందరి ఫోన్లు అంటే భూనమ్మ గారు అసలు ఆంధ్ర వస్తే ఆవిడ ఫోన్లే కానీ ప్రతి ఒక్కళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయటం. అదేలాగా ఎక్స్ మినిస్టర్స్గా ఉన్న వాళ్ళందరివి కూడా కానివ్వండి, తెలుగుదేశం బలమైన నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఫోన్లే కానివ్వండి, వ్యవస్థలో అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైనా వీళ్ళు మన మాట వినట్లేదా అని చెప్పి వాళ్ళ మీద కూడా ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారు అని అంటే ఇంక వ్యవస్థను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? అంటే ఇప్పుడు మనం తెలంగాణలో చూసాం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావుని ఎన్ని రోజులు ఉంచారో, ఎన్ని రోజులు విచారణ చేశారో, ఆయనతో పాటు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం, వాళ్ళనే విచారణ చేయడం, వాళ్ళు అప్రూవల్గా మారడం ఇవన్నీ చూసాం. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనుక ఇది బయటపడింది, ఆల్రెడీ అందరికీ డౌట్ ఉంది, కానీ ఎవరు చేస్తున్నారు అనేది బయటపడితే కనుక మరి ఎలా ఉంటుంది అంటారు పరిస్థితి? అది ఎవరు చేస్తున్నారు, చేయించిన వాళ్ళు ఎవరు, చేయిస్తున్నది ఎవరు? సో సీఎం పర్మిషన్ లేనిదే అంత పెద్ద నేరం చేయడానికి ఎవరికి సాహసించరు, ఏ అధికారి కూడా చెయ్యడు. సో దీనిలో ప్రోద్బలం ఎవరిది ఉంది? సో సజ్జల గారు ఒకవేళ చేయిస్తున్నారు, ఆయన అండర్టేకింగ్లో నడుస్తుంది అని అనుకున్నా కూడా అది చేయించడానికి కారణం ఎవరు? సో ఆ పర్మిషన్ ఇచ్చింది ఎవరు? సో కరెక్ట్గా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి. రేపొద్దున ఇక్కడైతే తెలంగాణలో ఎలా అయితే జరిగాయో రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది. సో వాళ్ళందరూ ఎవరెవరైతే ఇది వెనకాల ఉన్న అధికారులందరూ ఉండి చేయిస్తున్నారో వాళ్ళందరూ కూడా రేపు ఇప్పుడు తెలంగాణలో ఎలా అయితే జైలు పాలయ్యారో వాళ్ళు కూడా అదేలాగా అవుతుంది. ఎందుకంటే వ్యవస్థని ఎంత దేనికోసం వాడుతారు? ఫోన్ ట్యాపింగ్లు ఎవరి కోసం వాడతారు? ఒక మావోయిస్ట్లా, తీవ్రవాదులా, టెర్రరిస్ట్లా? ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే అంత ఈజీగా అయ్యే పని అయితే కాదు. ఎందుకంటే సెంట్రల్ పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలి ఫోన్ ట్యాప్ చేయాలంటే. మరి సెంట్రల్ పర్మిషన్ తీసుకొని చేస్తున్నారంటారా, లేకపోతే వితౌట్ పర్మిషన్ ఇవన్నీ చేస్తున్నారంటారా?
ఇది సెంట్రల్ పర్మిషన్ తీసుకొని చేస్తున్నారు అని అనుకునేటట్టుంటే మనం ఇక్కడ తెలంగాణలో చేసినప్పుడు బీజేపీ వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. సో బీజేపీ వాళ్ళవి కూడా చేశారు కాబట్టి సెంట్రల్ పర్మిషన్ లేకనే చేస్తున్నారనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయినా కూడా అదే, ఎందుకంటే ఇప్పుడు పురంధరేశ్వరి గారి ఫోన్ ట్యాప్ అవుతుంది. సో అక్కడ సెంట్రల్ వాళ్ళ ఎవరైతే బీజేపీ నాయకులు ఉన్నారో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయి. సో అలాంటప్పుడు సెంట్రల్కి తెలియకుండానే వాళ్ళు ట్యాపింగ్ చేస్తున్నట్టే మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. అంటే వాళ్ళు పర్మిషన్ ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. రేపు పొద్దున వీళ్ళ స్వలాభం కోసం వాళ్ళ పేర్లు బయట వస్తాయి కదా, వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళకి అవసరం లేదు. ఈ స్టేట్లలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లు చేసి ఇరుక్కోవాల్సినంత అవసరం బీజేపీకి ఉండదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఉండి చేయించింది కాదు. వాళ్ళకి తెలియకుండా వీళ్ళు చేసేది పనులే ఇవి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. ఇవంతా అంటే కేసీఆర్ గారిని ఎలా చేస్తే అలా ఫాలో అవటం జగన్మోహన్ రెడ్డి నైజం కాబట్టి సో ఆయన డైరెక్షన్లో ఇన్ని నడుచుకోవటం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే కనుక ప్రణీత్ రావుని ఆయన మెయిన్గా చేశారు కాబట్టి ఆయన అరెస్ట్ చేసి విచారణ చేయడం, ఆయన మీద చర్య తీసుకోవడం జరిగింది. కానీ ఆయన వెనుకుండి ఎవరు చేశారు అనేది అందరికీ తెలిసినా కానీ వాళ్ళ మీద ఎటువంటి చర్య లేదు. మరి ఇక్కడ కూడా అలానే జరుగుతుంది అంటారా? తెలంగాణలో కూడా ఖచ్చితంగా అయితే అవన్నీ కూడా బయట వస్తాయి. అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, ఇవన్నీ కూడా పోయిన తర్వాత రేపు కౌంటింగ్ అయిన తర్వాత బయట వస్తాయేమో అనుకుంటున్నాం. సో బయట రాకుండా పోయిందంటే అంటే వాళ్ళు అప్రూవల్గా మారాలి, వాళ్ళు చెప్పాలి. ఆల్రెడీ కొంతమంది అప్రూవల్గా మారినట్టు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి రేపు పొద్దున 4వ తారీఖు తర్వాత దీన్ని ఎలా తీసుకొని చేస్తారో రేవంత్ రెడ్డి గారు. కానీ అక్కడైతే ఆంధ్రప్రదేశ్లో అయితే అలా ఉండదు ఖచ్చితంగా. ఎందుకంటే వచ్చేది తెలుగుదేశం పార్టీయే కాబట్టి ఖచ్చితంగా దీని వెనకాల ఫోన్ ట్యాపింగ్ వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ అయితే ఖచ్చితంగా బయట రావాల్సిన అవసరం ఉంది రేపు పొద్దున. ఎందుకంటే సొసైటీలో మనం ఏమని చెప్తున్నాం, ఎవరి కోసం అది ఇప్పుడు రేపు పొద్దున ఎవరి మీద ఎవరికి ఇది ఉన్నా కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది డిపార్ట్మెంట్ ఈజీగా చేసేస్తుంది. సో అలా చేయటానికి నేరస్తులని పట్టుకోవటానికి చేయాల్సింది పోయి సో ఎవరి స్వేచ్ఛకి భంగం కలిగించకూడదు కాబట్టి ఖచ్చితంగా రేపు పొద్దున ఎవరైనా సరే ఇలాంటివి చేసిన వాళ్ళకందరికీ కూడా శిక్ష అనేది తప్పదు. కఠినమైన చర్య ఉంటుంది కదా, కేసులు ఎదుర్కొంటారు. సో వాళ్ళకి ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు జైళ్ళల్లో ఆల్రెడీ తెలంగాణలో చూసాం, అరెస్ట్ అయి ఉన్నారు, బెయిల్ కూడా లేవు. సో అదే పరిస్థితి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయినా కూడా ఉంటుంది. సో వాళ్ళు చేసిన నేరానికి తగ్గ శిక్ష అయితే ఖచ్చితంగానే ఉంటుంది. అంటే ఇందాక మీరు అన్నారు కేసీఆర్కి జగన్ శిష్యుడు కాబట్టి ఆయన చేసిందే ఈయన చేస్తారని. మరి ఇక్కడ చూసుకుంటే కనుక కేసీఆర్ తెలంగాణలో ఖచ్చితంగా ఈసారి జగనే గెలుస్తారు, మళ్ళీ జగనే సీఎం అవుతారు, అతనే ప్రమాణ స్వీకారం చేస్తారని అయితే కేసీఆర్ గారు చెప్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఈ జగన్ రెడ్డి సీఎం అవుతాడు అని చెప్పాడు అని అంటే కేసీఆర్ గారు ఆయన అదే చెప్పాడు కదా, నేనే గెలుస్తాను, నేను 3వసారి ప్రమాణ స్వీకారం చేస్తాను, ఇక్కడ నేనే సీఎం అని అన్నాడు. ఎక్కడుంది కాంగ్రెస్, ఎక్కడుంది బీజేపీ, ఎక్కడుంది అని అన్నాడు. సో ఇప్పుడు అవే ఉన్నాయి, బీఆర్ఎస్ఏ లేదు. అదేలాగా ఆయన చెప్పిన సర్వేలే కానివ్వండి, ఆయన చేసుకున్న సర్వేలు, ఆయన ఎట్లా ఓటమి పాలయ్యాడు, సేమ్ ఆయన ఫాలో అయిన జగన్మోహన్ రెడ్డి కూడా ఓటమి పాలవుతాడు. సో ఆయన ఎంత రకంగా ఫోన్ ట్యాపింగ్ చేసి కాపాడుకుందామని అనుకున్న ప్రజా తీర్పు అనేది అక్కడ కూడా చెక్ పెట్టడం జరిగింది. అదేలాగే ఇక్కడైనా కూడా ఏపీలో అయినా కూడా ప్రజల తీర్పు ముందు ఎవరు ఏమీ చేయలేరు కాబట్టి ఖచ్చితంగా రేపు పొద్దున ప్రజలే చెక్ పెడతారు.